నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పార్టీ పతాక ఆవిష్కరణలు, రానున్న ఎన్నికల్లో గెలుపే నేపథ్యంగా పనిచేయాలన్న నేతలు. తారక రామానగర్ అపార్ట్మెంట్ వాసులతో పెమ్మసాని ఆత్మీయ సమావేశం. ఓటు హక్కును ఎవరు నిర్లక్ష్యం చేయవద్దని సూచన. ధ్వని కాలుష్య నివారణపై స్పెషల్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారుల సూచన. సీఎంఓ, మంత్రులు, వైసీపీ నేతలపై అవినీతి ఫిర్యాదులు, అయినా చర్యలు శూన్యమన్న జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, కరుణ, క్షమ, క్రీస్తు చూపిన మార్గాలన్న క్రైస్తవ మత పెద్దలు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. పార్టీ నాయకులు తెనాలి శ్రావణ్ కుమార్, పెమ్మసాని చంద్రశేఖర్, బూర్ల రామాంజనేయులు, నజీర్, గల్లా మాధవి, డేగల ప్రభాకర్, ఇతర నాయకులు పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెనాలి శ్రావణ్ కుమార్, పెమ్మసాని చంద్రశేఖర్, బూర్ల రామాంజనేయులు, నసీర్, గల్లా మాధవి, డేగల ప్రభాకర్ అన్నారు. అరండలపేటలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఎన్టీఆర్ కు నివాళులర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేక్ కట్ చేశారు. టీడీపీని పెట్టిన ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారని గుర్తు చేశారు. టీడీపీ ఏర్పాటుతోనే బలహీన వర్గాలు రాజకీయంగా ఎదిగాయన్నారు. రానున్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయమే లక్ష్యంగా కష్టపడుతున్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ప్రతి ఒక్కరూ అండగా నిలిచి ప్రచారం చేయాలని సూచించారు. తెలుగుదేశం అంటే ఆడబిడ్డల పార్టీ. ఆనాడు ఆస్తి ఇచ్చిన, ఆ తర్వాత ఇంటింటికి మరుగుదొడ్డి నిర్మించిన, ఆ తర్వాత డాక్రా సంఘాలు పెట్టి సాధికారతలు ఇచ్చిన, ఇప్పుడు ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఆడబిడ్డ కుటుంబాన్ని లక్షాధికారులు చేసే పథకం తెచ్చిన అది ఒక తెలుగుదేశం పార్టీకే సాధ్యమవుతుంది. తెలుగుదేశం పార్టీ యువతకు సంబంధించిన పార్టీ. ఆనాడు నిరుద్యోగ వృత్తి ఇచ్చిన, 6 లక్షల ఉద్యోగాలు కల్పించిన, ఈ రోజు మళ్ళా లోకేష్ బాబు గారు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానని శబ్దం చేసిన అది ఒక తెలుగుదేశం పార్టీకే చెందుతుంది. తెలుగుదేశం కూలీల పార్టీ. అవినీతిని అంతం చేయడంలో గాని, తెలుగు జాతి పౌరుషాన్ని ఢిల్లీ గడ్డపై పోరాడిన వ్యక్తిగా ఆయన చరిత్రలో గుర్తుంటారు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు జాతి కీర్తిని ప్రపంచం నలుమూలలకి వ్యాపించినటువంటి వ్యక్తి. ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కంపెనీలో అయినా 30-40% తెలుగు వాళ్ళు ఉండి ప్రపంచాన్ని శాసించేటువంటి పరిస్థితికి వచ్చారు అంటే ఆ కృషి అంతా కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఒక రైతు బజార్లు కానీ, డ్వాక్రా సంఘాలు కానీ, ఇలా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులతో తెలుగుదేశం పార్టీని 40 సంవత్సరాలుగా వారి భుజాలపై వేస్తూ నిరంతరం కష్టపడుతూ ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు. అలాంటి ఇద్దరి మహోన్నతమైనటువంటి వ్యక్తుల కలయికతో ఉదయించిన సూర్యుడు మన నారా లోకేష్ గారు. కేవలం రాజకీయాల్లో అధికారం చేపట్టాలని పార్టీలు పెట్టినటువంటి పరిస్థితులు ఈరోజు అధికార పార్టీ ఒక పక్కన ప్రజా శ్రేయస్సు కోసం తనకున్నటువంటి ఆలోచనతో ప్రజలకు, ముఖ్యంగా పేద వర్గాలకు మేలు చేయాలనే ఆలోచనతో నందమూరి తారక రామారావు గారి పార్టీ పెడితే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం అధికారం చేపట్టాలని చెప్పి ఆలోచనతో తనకున్నటువంటి ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి తర్వాత మళ్ళీ అధికారంలోకి రావాలనే కుట్రలకు కుట్రలు చేస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గల్లా మాధవి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జెండాను ఆవిష్కరించిన ఆమె టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పేద బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసే పార్టీ టీడీపీ అన్నారు. 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా శ్రేణులు పనిచేయాలని కోరారు.
కార్యక్రమంలో పలువురు టీడీపీ కార్పొరేటర్లు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏ నాయకుడు వచ్చినా కూడా ప్రజా శ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే పాటుపడాలి. అలా పాటుపడే లక్ష్యంగా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ నిలుస్తుంది, ఆ నాయకత్వం నిలుస్తుంది. ఆ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీలో తర్వాత వచ్చిన తర్వాతి తరం నాయకులు అందరూ కూడా అదే సిద్ధాంతంతో పనిచేయడం జరుగుతుంది. ప్రజా శ్రేయస్సు కోసం వారు ఎన్నో రకాలైన ఇబ్బందులు పడ్డారు, ఎన్నో రకాలైన దాష్టికాలకు గురయ్యారు. గడిచిన 4 సంవత్సరాల్లో ఎన్నో రకాల ఆవేదనలు వాళ్ళు చెందారు. ఎంతోమంది నాయకుల్ని అక్రమంగా, అన్యాయంగా అరెస్టులు చేసి లోపల వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే దేనికి చెలించకుండా తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ప్రజల శ్రేయస్సు కోసమే ఈ రోజుకి నిలబడి పాటుపడుతూ వస్తుంది. ఈ రోజుకి కూడా రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా వారి ప్రణాళికలు రచిస్తూ ఎంతో ఇబ్బంది పడ్డా కూడా ప్రతి ఒక్క నాయకుడు ప్రజల కోసమే ఆలోచిస్తూ అహర్నిశలు అన్నాహారాలు మానేసి, నిద్రాహారాలు మానేసి వారు కృషి చేస్తున్నారు. ధ్వని కాలుష్యాన్ని నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వాహనాల ద్వారా ధ్వని కాలుష్యం పెరిగిపోవడంతో ఆర్టీఏ పోలీస్ అధికారులు బృందావన్ గార్డెన్స్ వద్ద స్పెషల్ డ్రైవ్ ను చేపట్టారు. డీటీసీ కరీం, ట్రాఫిక్ డీఎస్పీల నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. పలు వాహనాలను సీజ్ చేశారు. పిల్లలకు లక్షలు పెట్టి ద్విచక్ర వాహనాలు కొనిచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు చెప్పాలని వారు సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. సిటీలో ఎక్కువగా ఈ 2 వీలర్స్ వాళ్ళు చాలా ర్యాష్ అండ్ నెగ్లిజెన్సీగా డ్రైవ్ చేస్తున్నారు. ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైన డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా, అలాగే ఆల్టరేషన్ అంటే ఈ హై స్పీడ్ ఇంజన్స్ వాడే వాళ్ళు, బుల్లెట్స్ కానివ్వండి, అలాగే కేటీఎం బైక్స్, అలాగే బజాజ్ పల్సర్, ఇవన్నీ కూడా సైలెన్సర్స్ని ఆల్టర్ చేసుకొని వాటి వల్ల ఈ విపరీతమైన సౌండ్ క్రియేట్ చేస్తూ పబ్లిక్కి, అలాగే ఈ దారిన పోయే రోడ్ యూజర్స్ అందరికీ న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ కొద్దిగా ట్రాఫిక్ వైలేషన్స్ ఎక్కువ చేస్తున్నారు. కాబట్టి ట్రాన్స్పోర్ట్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరు కలిసి మేము జాయింట్ చెకింగ్ చేస్తున్నాం గుంటూరు సిటీలో. ఈ సందర్భంగా మేమంతా యూత్కు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా రోడ్ సేఫ్టీ ఫ్యూచర్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి, అలాగే ఈ ఆల్టరేషన్స్ లేకుండా సౌండ్ ఏదైతే వాళ్ళ కంపెనీ వాళ్ళు ఇచ్చిన వెహికల్కి ఏ సౌండ్ వస్తుందో ఆ సౌండే మెయింటైన్ చేయాలని, అనాథరైజ్డ్ ఆల్టరేషన్ ఏం చేసినా కూడా కేసు రాసి వెహికల్ని ప్రాసిక్యూట్ చేస్తామని చెప్పేసి. స్పోర్ట్స్ బైక్స్ యూజ్ చేసేవాళ్ళు చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా తోలుతున్నారు. వాటిల్లో కూడా వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించాలి. ఈ జీవితాలతో వాళ్ళు వెళ్ళే స్పీడ్కి వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పోతుంటే వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేదంటే వాళ్ళకి డ్రైవింగ్ పర్ఫెక్ట్ కాదని, అట్లాంటి వాళ్ళని రోడ్డు పైకి వచ్చేటప్పుడు వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ అలో ఇవ్వద్దని. అదేవిధంగా వాళ్ళు స్టూడెంట్స్ కూడా తెలుసుకోవాలి. వాళ్ళకు స్పీడ్ వెళ్ళడం వల్ల మిగతా పెడస్ట్రియన్స్ కానీ లేదా నెక్స్ట్ ఎవరైతే రోడ్డు పైన ఉన్నారో వాళ్ళకి యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళ జీవితాలకు ఇబ్బందికరం కలిగిస్తారు. దానిపైన అంటే తల్లిదండ్రులుగా అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, తల్లిదండ్రులందరికీ బైక్ కొనిచ్చేటప్పుడు ఎంత కాస్ట్ పెట్టి కొనిస్తున్నాం, అది స్పోర్ట్స్ బైకా కాదా, ఉన్నప్పుడు దానికి ఏ స్పీడ్లో ఇవ్వాలి, ఒకవేళ కంపల్సరీ కొనివ్వాలనుకున్నప్పుడు కూడా వాళ్ళ పిల్లలకి అన్ని జాగ్రత్తలు చెప్పి డ్రైవింగ్ లైసెన్స్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే ఇవ్వాలనేది మా సూచన. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు తూర్పు నియోజకవర్గం పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే అభ్యర్థి మొహమ్మద్ నజీర్ జెండాని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా పీడిత వర్గాలందరినీ కూడా ఒక ఆశ కల్పిస్తూ రాజకీయాల్లోకి తీసుకొని వచ్చి అందరికి కూడా సముచిత స్థానాన్ని ఇస్తూ తెలుగుదేశం పార్టీ స్థాపన జరిగింది. అదే స్థాపన తర్వాత ఈ రోజు వరకు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా శ్రేయస్సు, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తే పరమావిధిగా ముందుకు సాగుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు 43వ
ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున వాడవాడల్లో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. తప్పకుండా 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలో అగ్రగామిగా రాష్ట్రంగా తీర్చిదిద్దేటువంటి విధంగా 41వ డివిజన్లో జరిగిన ఆత్మీయ సమావేశానికి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ గల్లా జయదేవ్ హయాంలో గుంటూరుకు 900 కోట్ల నిధులతో భూగర్భ డ్రైనేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. అందులో 500 కోట్ల పనులు జరిగాయని, మిగిలిన పనులు కూడా పూర్తి అయ్యుంటే గుంటూరు రూపురేఖలు మారిపోయి ఉండేవని అన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని, నా ఒక్క ఓటు వేయకపోతే ఏమవుతుందిలే అని అనుకోవద్దని, అపార్ట్మెంట్ వాసులు ఖచ్చితంగా పోలింగ్ రోజు ఓటింగ్కు సమయాన్ని కేటాయించాలని పెమ్మసాని కోరారు. రిలీజ్ అయిన ప్రాజెక్టులు సెంట్రల్ గవర్నమెంట్ 500 కోట్ల రూపాయలు ఇస్తే అవి కూడా మనం వాడుకోలేని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఈరోజు మన ప్రజానీకం ఉంది. మాట్లాడేవాళ్ళు చెప్పేవాళ్ళు కనీసం ఒక్క పూట ఎండను తట్టుకొని లైన్లో నిలబడి 4-5 గంటలు ఓటేయడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలా మీరు ఒక్కరోజు ఇబ్బంది పెడితే 5 సంవత్సరాలు నరకం చూస్తారు. ప్రాపర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, రోడ్ల మీదకి వెళ్ళినప్పుడు గుంతల్లో పడి మనుషులు చనిపోకుండా బేసిక్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవే వీళ్ళు అడుగుతున్నది. సో అంటే కొన్ని బ్రిడ్జెస్, ఈ ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఈ 4 ఎక్కడికి పోయినా ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నది. ఫస్ట్ 1 to 2 years లో ఈ 4 అంశాల మీద మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టి దాన్ని ఎలా చేయాలో చేస్తారని మీ అందరికీ తెలియజేసుకుంటాం. హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమం జరిగింది. డాక్టర్ విలియం క్యారీ మరియు పద్మశ్రీ అవార్డు గ్రహీత శాస్త్రి ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా హిందూ ఫార్మసీ కాలేజ్ చైర్మన్ జూపూడి రంగరాజు మాట్లాడుతూ 21 ఫార్మసీ కళాశాల విద్యార్థులు ఈ స్పోర్ట్స్ మీట్ లో పాల్గొన్నారని తెలియజేశారు. చదువులోనే కాకుండా ఆటల పోటీలలో విద్యార్థులు రాణించాలని కోరారు. కష్టపడి శ్రమిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను చేరవచ్చని తెలిపారు. డాక్టర్ విలియం క్యారీ మాట్లాడుతూ ఆటలు ఆడడం వలన మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఆటల పోటీలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. ఆటలలో ఓటమి గెలుపు సర్వసాధారణమని తెలిపారు. ఓడిన వాళ్లు నిరాశ చెందకూడదని అన్నారు. గెలుపుకి కృషి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, కాలేజీ సిబ్బంది పాల్గొన్నారు. learn, and you all know that the sports events will create a good healthy environment or healthy aspects for our body. I don't want to mention all these things, but I want to stress only 3 points about these sports, what you will get or what the take home message we can get from these sports. One is setting goals and believing in yourself. స్పోర్ట్స్ నేను కూడా కాసేపు చూశాను, కానీ అందరూ బాగా ఆడారు. అసలు స్పోర్ట్స్ స్పిరిట్ ఎట్లా ఉందో కబడ్డీ చూసినప్పుడు నాకు అనిపించింది. ద వే కబడ్డీ ఎనీవన్ దట్ ప్లేడ్. ఐ ప్లేడ్ కబడ్డీ అబౌట్ మోర్ దాన్ 45 years back, 50 years back. I started kabaddi at the age of 28. Now I am 69, 70. But the spirit which the children had played, it is wonderful, 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 and it is none to parents at all. So also volleyball as a game. గుడ్ ఫ్రైడే సందర్భంగా పాత గుంటూరు సమాధుల తోట నందు కవి చక్రవర్తి, కళా ప్రపూర్ణ, శ్రీ 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 గుర్రం జాష్వా సమాధి వద్ద గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి విడుదల రజని, తూర్పు ఎమ్మెల్యే మొహమ్మద్ ముస్తఫా, తూర్పు నియోజకవర్గ అభ్యర్థి నూరి ఫాతిమా పాల్గొన్నారు. గుడ్ ఫ్రైడేను గుంటూరులోని వివిధ చర్చిల్లో నిర్వహించారు. క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రీస్తు బోధనలను, గుడ్ ఫ్రైడే విశిష్టతను రెవరెండ్ బిషప్ బాబురావు నార్త్ పారిష్ చర్చిలో వివరించారు.
కల్వరి అంటే క్షమాసనం. అప్పటి వరకు మనుషులు ఒకరినొకరు చంపుకోవడం, హింసించుకోవడమే ఈ ప్రపంచానికి తెలుసు. అయితే మొదటిసారి శత్రువులను, మనుష్యులను క్షమించే అద్భుతమైన చోటుగా కల్వరి మనకు దర్శనమిస్తుంది. కల్వరి అంటే ఆదరణ స్థలం. ఈ ప్రపంచంలో నిరాధారులైన మనుష్యులు, ఆదరణ లేక నిస్సహాయులుగా ఉన్న మానవాళికి కల్వరిలో నుండి పుష్కలంగా ఆదరణ దొరుకుతుంది. నీవు ఏ కష్టములో ఉన్నా, ఏ శ్రమలో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8 లక్షలకు పైగా ఏసీబీకి ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంది శూన్యమని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. సీఎంఓ, మంత్రులు, వైసీపీ నాయకులపై పెద్ద ఎత్తున ప్రజలు ఫిర్యాదులు చేశారన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడారు. అవినీతికి తావు లేకుండా పరిపాలన చేశామని గొప్పలు చెప్పుకుంటున్న సీఎం జగన్, సీఎంఓతో పాటు మంత్రులు, వైసీపీ నాయకులు చేసిన అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్కు దాదాపుగా 8 లక్షలకు పైగా ఫిర్యాదులు వచ్చాయన్న నాదెండ్ల ఉన్నత స్థాయి అధికారులపై చర్యలు తీసుకోకుండా చిరు ఉద్యోగులపై కేసులు బుక్ చేశారని విమర్శించారు. ప్రతి ఏటా అవినీతి నిరోధక శాఖ ఇవ్వాల్సిన యాన్యువల్ రిపోర్ట్ వైసీపీ ప్రభుత్వంలో ఇవ్వడం మానేశారన్నారు. సీఎం తనకు తాను అవినీతి జరగడం లేదని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటే సరిపోతుందా అని మనోహర్ నిలదీశారు. మంత్రులపైన, వారి పేషీలపైన వచ్చిన కంప్లైంట్లు 2,16,803. ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అనేక మంది పెద్దలపైన ఇదే నంబర్కి వచ్చిన కంప్లైంట్లు 4,39,679. ప్రజలు ఈ విధంగా స్పందించి ఇన్ని లక్షల్లో కంప్లైంట్లు ఇచ్చారంటే దీనిపైన ఏం చర్యలు తీసుకున్నారు మీరు? సున్నా. ఏ ఒక్క కంప్లైంట్ పైన చర్యలు తీసుకోలేదు. అసలు అవినీతి నిరోధక శాఖ ప్రతి సంవత్సరం ఐపీఎస్ ఆఫీసర్గా దాన్ని హెడ్ చేస్తారు ఆ డివిజన్. ప్రతి సంవత్సరం ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఇన్ని కంప్లైంట్లు వచ్చినాయి, దీన్ని ఈ విధంగా మేము రిజాల్వ్ చేసాం, ఇంతమంది సస్పెండ్ చేసాం, ఇంతమంది డ్యూటీని తీసేసాం, వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకున్నాం అనే వివరణ ఇవ్వాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు ఆ వివరణ ఇవ్వలేదు. ముఖ్యమంత్రి గారు అధికార రివ్యూ మీటింగ్లో ఏసీబీ డీజీ ఎవరని అడిగారు, ఆయనే మర్చిపోయారు. ఇప్పుడున్న యాక్టింగ్ డీజీపీ గారు ఏసీబీ డీజీగా కూడా వ్యవహరిస్తున్నారు ఆయన. ఇంకా ఆశ్చర్యకరమైన సంఘటన ఏంటంటే, ఒక మంత్రి గారు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని పిలిపించి ఒత్తిడి చేసి ఫైల్ సంతకం చేయమంటే చేయకపోతే 100 కోట్ల రూపాయల అవినీతిలో పాల్పడమని అధికారి పైన ఒత్తిడి తీసుకొచ్చారు. ఏటుకూరు ఆర్సీఎం చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ప్రతిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ పేదరికంలో ఉన్నవారికి తాము మేలు చేయడానికి వచ్చామని, నిజమైన సేవ చేయాలని వచ్చిన తమకు సహకరించాలని కోరారు. అలాగే ప్రత్తిపాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ మానవజాతి బాగు కోసం యేసు సిలువ ఎక్కారని అన్నారు. వెలుతురు వైపు చూడాలి, అభివృద్ధి వైపు అడుగులు వేయాలే తప్ప ప్రజలను యాచకులను చేసి వెన్నుముక్కలు విరగ్గొట్టే నాయకులను దరిచేరనివ్వకూడదని తెలిపారు. అనంతరం ఫాదర్ బాలశౌరి ఇరువురు నాయకులను ఉద్దేశించి ప్రార్థనలు చేసి ఆశీర్వాదం అందజేశారు. గుండారావుపేటలోని సెంటినరీ ఇండియన్ బాప్టిస్ట్ క్రైస్ట్ మిషన్ చర్చిలో గుడ్ ఫ్రైడేను ఘనంగా నిర్వహించారు. క్రీస్తును స్తుతిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. శిలువ ద్వారా క్రీస్తు అనేక అద్భుతాలు చేశారని సంఘ కాపరి జాన్ మోహన్ తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఇండియన్ బాప్టిస్ట్ క్రైస్ట్ మిషన్ యొక్క సెంటినరీ ఇండియన్ బాప్టిస్ట్ క్రైస్ట్ చర్చి వారు నిర్వహించినటువంటి ఈ పస్కా పండుగ ఈ యొక్క శిలువ ధ్యానాలు ముగించుకొని చివరి దినం గుడ్ ఫ్రైడేగా అందరితో భోజనాలు చేస్తూ మరి ఈ సత్యాన్ని లోకానికి చెప్పాలని, మరి ఈ శిలువ శక్తి 4 అనుభవాలు మాకు ఇచ్చింది.
మరణం మరి చావు నుంచి బ్రతికించింది, దూరస్తుని సమీపస్తులుగా చేసింది, ప్రాచీన స్వభావంగా వారిని నవీన స్వభావంగా చేసింది, చీకటి సంబంధుల్ని వెలుగు సంబంధంగా చేసింది. దేవుడు అయితే కృప యేసుక్రీస్తులో శిలువ ద్వారా ఈ యొక్క అద్భుతమైనటువంటి అనుభవాలు మరి యేసు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించబడింది. ఈ సత్యాన్ని లోకాన్ని తెలియచేయాలని ఈ యొక్క పస్కా పండుగ యేసు ప్రభు వారు ఆయన బలియాగంగా శిలువలో చనిపోయి తిరిగి లేచి ఆయన సజీవుడిగా కనపరుచుకున్నాడు. అందుకని ఇది మంచి శుక్రవారంగా ఈనాడు లోకమంతా కూడా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి మాల మాదిగ ఐక్య కమిటీ మద్దతు ప్రకటించింది. మాదిగలకు చంద్రబాబు హయాంలోనే న్యాయం జరిగిందని స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు యేసుబాబు మాదిగ అన్నారు. గుంటూరులో సూర్యుడి పార్టీ అధ్యక్షులు ఈమని చంద్రశేఖర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులపై దాడులకు పాల్పడిన వైసీపీ పాలనకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామన్నారు. మాకు చంద్రబాబు నాయుడేనని చెప్పి మాదిగల పక్షాన్ని తెలియజేస్తున్నాను. దళితులపైన జరిగిన అన్యాయాల ప్రతి ఒక్కదానికి కారణం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారే. ఈ రోజున కొంతమంది మాదిగలను కొని తనకు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇచ్చుకొని మానేశ్రీ మందకృష్ణ మాదిగ గారి పేరు మీద ఎట్లా పడితే అట్లా దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం. టీడీపీకి స్వర్ణాంధ్ర ఎంఆర్పీఎస్ తరఫున పూర్తి మద్దతు ఇస్తున్నాం. రాష్ట్ర స్థాయిలో ఉండబడిన మాదిగలు ఏ ఒక్కళ్ళైనా సరే టీడీపీని గెలిపించుకొని మన వర్గీకరణ సాధనకి న్యాయం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ గుంటూరు పార్లమెంటు సభ్యులు మాలలందరూ కూడా మా వైపు ఉన్నాడని చెప్పి అతను చెప్పుకుంటా ఉన్నాడు. 80 లక్షల మందిలో 60 లక్షల మంది కూడా టీడీపీకే సపోర్ట్గా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 25 ఎంపీలని కూటమితో అంటే 3 పార్టీల కూటమితో గెలిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మాల మహానాడుకి పిలిపిస్తా ఉన్నాం. అట్లాగే ఎంఆర్పీఎస్ యేసుబాబు గారు, కృష్ణమాది గారు అందరూ కూడా టీడీపీకి మద్దతు ప్రకటించున్నారు. రాబోయే కాలంలో రేపు బొమ్మసాని చంద్రశేఖర్ అంటే గుంటూరు ఎంపీగా పనిచేస్తూ ఉన్నారు. 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని అట్లాగే బాపట్ల, గుంటూరు, నరసరాపేట వీళ్ళందరూ కూడా గెలుపుకి మేమందరం కూడా సాయం చేస్తామని చెప్పి, ఎందుకంటే మాలామాదిగ ఐక్య సదస్సు రేపు టీడీపీ ప్రభుత్వం విజయంతో ముందుకెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా ఓడించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ గుడ్ ఫ్రైడే వేడుకలను పెదపలకలూరు ఆర్సీఎం చర్చిలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ క్రిస్టియన్ మైనారిటీ సలహాదారులు ఫాదర్ బాలస్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. లోకరక్షణ కోసం యేసుక్రీస్తు శిలువలో మరణించిన రోజున శుభ శుక్రవారంగా జరుపుకుంటున్నామన్నారు. స్నేహం, శాంతి గుణంతో ప్రతి ఒక్కరూ జీవించాలని వారు సూచించారు. యేసు ప్రభువారు ఈ లోక రక్షణార్థమై ప్రభువు మరణదండన విధించబడిన తరువాత ఆయన కొరడా దెబ్బలు పొందారు. ఆయన శిలువను మోసుకుంటూ కలువరి కొండ వరకు వెళ్లి ఆ శిలువ మీదే ప్రభు మరణించారు. ప్రభు మరణించిన రోజు ఈ లోకానికి రక్షణను ప్రసాదించినటువంటి రోజు. అందుకే గుడ్ ఫ్రైడే శుభ శుక్రవారముగా మనం దాన్ని భావించి ఈరోజు ప్రభు మరణమును గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు శిలువ మీద మరణించే సమయంలో 7 ఆణిముత్యాలు పలుకుతారు. అందులో మొట్టమొదటి మాట లూకా శుభవార్త 23వ అధ్యాయము 34వ వచనము. గుడ్ ఫ్రైడే సందర్భంగా నార్త్ ప్యారిస్ చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి విడుదల రజనీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రజనీ మాట్లాడుతూ మానవాళిని పాపాల నుంచి రక్షించడం కోసం ప్రభువైన క్రీస్తు తన ప్రాణాలను అర్పించిన రోజు గుడ్ ఫ్రైడే అని పేర్కొన్నారు. మనుషులందరి పాపాల నుంచి విముక్తి కలిగించడం కోసం తనని తాను సంతోషంగా త్యాగం చేసుకున్న రోజు అని చెప్పారు.
అందుకే గుడ్ ఫ్రైడేగా పిలుస్తారని వెల్లడించారు. క్రీస్తు బోధనలు ఎప్పటికీ ఎవరికైనా ఆచరణీయమేనని వెల్లడించారు. కార్యక్రమంలో బిషప్ బాబురావు తదితరులు పాల్గొన్నారు. నగరంపాలెం ఫీనిక్స్ మాల్లో మైత్రి సినిమాస్ 6 స్క్రీన్స్ ను ఫీనిక్స్ గ్రూప్ అధినేత చుక్కుపల్లి రమేష్ మరియు మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ నవీన్ ఏర్నేని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత ఆధునికరమైన బార్కో ఫ్లాగ్షిప్ లేజర్ ప్రొజెక్షన్ టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా మైత్రి సినిమాస్ ద్వారా పరిచయం కావడం గుంటూరుకు గర్వకారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏకమొత్తంగా చెల్లించిన వారికి కల్పించిన వడ్డీ రాయితీ గడువు ఈ నెలాఖరు వరకే ఉందని, పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కీర్తి తెలిపారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఏప్రిల్ 1 నుండి పన్నుపై వడ్డీ యథావిధిగా జమ అవుతుందని, బకాయిదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని చెప్పారు. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాసు వెంకటరెడ్డి ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆయనతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ న్యాయవాదులు మంత్రి విడుదల రజని కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ చరిత్రలోనే న్యాయవాదులకు నిజమైన న్యాయం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని అన్నారు. ప్రజాబలం ముందు పొత్తుబలం నిలబడదని చెప్పారు. పెదకూర్పాడు గ్రామంలో సెంటినరీ తెలుగు బాప్టిస్ట్ చర్చిలో గుడ్ ఫ్రైడే సందర్భంగా నంబూరు శంకర్రావు ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు మాట్లాడుతూ మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ చూపాలన్నారు. అదే క్రీస్తు జీవితం మనకు నేర్పిన జీవిత పరమార్థమన్నారు. మన కోసం క్రీస్తు చేసిన మహాత్యాగానికి గుర్తుగా గుడ్ ఫ్రైడే జరుపుకుంటామని నంబూరు శంకర్రావు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పార్టీ పతాక ఆవిష్కరణలు, రానున్న ఎన్నికల్లో గెలుపే నేపథ్యంగా పనిచేయాలన్న నేతలు. తారక రామానగర్ అపార్ట్మెంట్ వాసులతో పెమ్మసాని ఆత్మీయ సమావేశం, ఓటు హక్కును ఎవరు నిర్లక్ష్యం చేయవద్దని సూచన. ధ్వని కాలుష్య నివారణపై స్పెషల్ డ్రైవ్, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని అధికారుల సూచన. సీఎంఓ, మంత్రులు, వైసీపీ నేతలపై అవినీతి ఫిర్యాదులు, అయినా చర్యలు శూన్యమన్న జనసేన పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడే, చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు, కరుణ, క్షమ, క్రీస్తు చూపిన మార్గాలన్న క్రైస్తవ మత పెద్దలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.